మన మాతృభాష తెలుగు. తెలుగును పరిరక్షించుకోవలసిన అవసరం మనకెంతో ఉంది. ఒక వక్త ఒక సభలో మాట్లాడుతూ అన్నాడట, తెలుగే మాట్లాడదాం, తెలుగును పరిరక్షించుకుందాం అన్నారట. దాంట్లో నుంచి కొందరు ప్రేక్షకులు లేచి, ఓకే సార్, వి విల్ డూ ఇట్, డోంట్ వర్రీ అన్నారట. అది మన తెలుగు. తెలుగులో మాట్లాడడం అంటే పదాలను ఇంగ్లీష్లో పెట్టి కేవలం క్రియలను తెలుగులోనే మాట్లాడడం మన తెలుగు అయిపోయింది. ఇంగ్లీష్ అంటే ఏంటి? రాకున్నా వచ్చినట్టు మాట్లాడేది. తెలుగు అంటే ఏంటి? వచ్చినా రానట్టు ముద్దగా మాట్లాడేది. ఇది మనం యాంకర్లలో, సినిమా హీరోలలో చూస్తూనే ఉన్నాం. ఒక ఇద్దరు వచ్చిరాని హిందీలోనో వచ్చిరాని ఇంగ్లీష్లోనో మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళని మనం తెలుగు వాళ్ళుగా పరిగణించవచ్చు అంటారు మన పెద్దలు. అలా కాకుండా ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య మన సంస్కృతికి ప్రతిరూపమైన తెలుగును కాపాడుకోవడం మన తక్షణ కర్తవ్యం. అందుకే తెలుగులోనే మాట్లాడదాం, తెలుగు కావ్యాలను చదువుదాం, తెలుగు సాహిత్యాన్ని ఆస్వాదిద్దాం, తెలుగు భావి తరాలకు పంచిపెడదాం.